గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. ఆదర్శ జీవన కుటుంబానికి సుస్వాగతం. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. ఎలా ఉండాలి అనుకున్నావు, ఎలా ఉండాలనుకున్నావు, కానీ ఎలా ఉంటున్నావు, దట్ ఈస్ నథింగ్ బట్ ఐడియల్ లైఫ్ వర్సెస్ రియల్ లైఫ్ అండి. ఫుడ్ విషయాల్లో తీసుకోండి. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం? సాత్వికమైన ఆహారం తీసుకుంటున్నామా, శాకాహారం ఎక్కువ తీసుకుంటున్నామా, మాంసాహారం ఎక్కువ తీసుకుంటున్నాం? మనకు అందరికీ తెలుసు, మన అంతరాత్మ చెప్తుంది ఏది మంచి ఆహారం, ఏది హింసతో కూడుకున్న ఆహారం, ఏది శరీరానికి మంచిది, ఏది శరీరానికి మంచిది కాదు, ఏది పౌష్టిక ఆహారం, ఏ ఆహారం వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది అనేది కూడా మనకు తెలుసు. అయినా మనం ఇప్పుడు ప్యాక్డ్ ఫుడ్కి, జంక్ ఫుడ్కి ఆర్డర్స్ పెట్టుకొని ఫుడ్ తింటున్నాం. మనం వండుకొని మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని తీసుకోలేకపోతున్నాం. మన ఫుడ్లో అది కూడా ఎన్నిసార్లు తింటున్నాం, అనవసరంగా తినేస్తున్నాం. అందువల్ల ఒబిసిటీ అయిపోతున్నాం. నువ్వేమో స్మార్ట్గా స్లిమ్గా ఉండాలనుకున్నావు, కానీ అలా ఉండలేకపోతున్నావు. కారణం ఏంటి? హ్యాబిట్స్లో తేడా, ఫుడ్ టేకింగ్స్లో తేడా. ఒక్క ఎక్సర్సైజ్ చేసే అలవాటు లేదు, ఒక వాకింగ్ అలవాటు లేదు, యోగా అలవాటు లేదు, ప్రాణాయామ అలవాటు లేదు, మంచి ఆహారం తీసుకునే అలవాటు లేదు. ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నాం, ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నాం, చాక్లెట్స్ తీసుకుంటున్నాం. అవి మన శరీరానికి ఎంతవరకు అవసరం అనేది ఆలోచించండి, అపరిమితంగా తీసుకోకండి. సో మన ఫుడ్ హ్యాబిట్స్లో, మన స్లీపింగ్ హ్యాబిట్స్లో, మన ఎక్సర్సైజెస్ చేసేటువంటి వీటిలో మార్పు రావాలి. ఫ్యామిలీ రిలేషన్స్ తీసుకుని, పెళ్లి చేసుకోకుండా మునుపు కానీ, పెళ్లి చేసుకునేటప్పుడు కాదు, నా భార్యతో నేను ఎలా ఉండాలి, నా భర్తతో నేను ఎలా ఉండాలి, నా పిల్లలతో ఎలా ఉండాలి, మా అత్తమామలతో ఎలా ఉండాలి, నా కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, నా ఫ్యామిలీ రిలేషన్షిప్ చాలా చక్కగా ఉండాలి, చాలా బాగుండాలి అని అనుకున్నాం. దట్ వీ వాంట్. బట్ హౌ యూఆర్ నౌ? ఎలా ఉంటున్నాం? అత్తమామలతో గొడవలు, పిల్లలతో గొడవలు, భార్యాభర్తలతో గొడవలు. మరి అందరూ గొడవలతో ఉంటున్నాం. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ సంతృప్తికరంగా ఉండడం లేదు. కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. అంటే మనం అనుకున్న విధంగా ఫ్యామిలీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం లేదు. అరే పెళ్ళైనటువంటి వారానికి, పెళ్ళైనటువంటి 2-3 నెలలకి, 2-3 సంవత్సరాలకి విడాకులకి వెళ్ళిపోతున్నారు. యాజ్ ఎ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండి, ఐ హ్యావ్ ఫేస్డ్ సో మెనీ క్లయింట్స్ లైక్ దిస్ హూ హ్యాస్ కమ్ టు మీ టు గెట్ డివోర్స్ ఫర్ జస్ట్ ఆఫ్టర్ 3 months ఆఫ్ దేర్ మ్యారేజ్. సో హౌ పిటీ ఇట్ ఈస్. ఎంత దయనీయం అండి. అసలు ఎలాంటి మెంటాలిటీ నుంచి ఎలాంటి మెంటాలిటీకి వస్తున్నాడు మనిషి? కుటుంబ వ్యవస్థలు కానీ, వివాహ వ్యవస్థలు కానీ దుర్భరంగా మారిపోతున్నాయి. ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో ఒకరి మీద ఒకరి గౌరవం లేదు. తల్లిదండ్రుల్ని గౌరవించేటువంటి పిల్లలు తక్కువైపోయారు. పెద్దలకు మర్యాద ఇచ్చేటువంటి సంస్కారం పిల్లల్లో తక్కువైపోతుంది. అంటే మనం ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఒక చిన్న అన్న, పెద్ద నాన్న, మరి మామగారు, అత్తగారు, చెల్లి, తమ్ముడు, ఆడపడుచు, ఎక్కడ చూసినా ఈర్ష్య, అసూయ, మరి అహంకారం, అహంభావం, ఇలాంటి వాటితో మన డామినేషన్తో నేనే గొప్ప అనేటువంటి ఆ డామినేషన్, ఈగోయిస్టిక్ నేచర్తో కుటుంబ వ్యవస్థలు కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలనుకుంటున్నాం? మరి విద్యార్థిగా ఉన్నప్పుడు, యవ్వనంగా ఉన్నప్పుడు నేను మంచి డ్రీమ్ కార్ కొనాలి, మంచి డ్రీమ్ హౌస్ కట్టాలి, ఓకే, మరి ఎన్నో కళలు కన్నాం. నా ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉండాలి, నేను లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి. మరి ఇప్పుడు ఎలా ఉంటున్నారు? కొంతమంది అచీవ్ అయి ఉండొచ్చు, మరి అచీవ్ కాకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ప్రశ్నించుకుంటే, వాళ్ళు అచీవ్ కాకపోవడానికి ప్రపంచం కారణం కొంత శాతం అయితే, వీటన్నింటిలోనూ మనం రియల్ లైఫ్తో గడుపుతున్న దానికి మనమే కారణము. ప్రపంచాన్ని నిందించకండి. నీ చదువులో వెనకబడినా, నువ్వు సామాజిక స్థాయిలో నీవు తక్కువగా ఉన్నా, ఓకేనా, నీ ఆహారపు అలవాట్లలో కావచ్చు, నీ ఆరోగ్యంలో కావచ్చు, నీ ఆనందంలో కావచ్చు, నీ కెరియర్లో కావచ్చు, నీ క్యారెక్టర్లో కావచ్చు, ఈరోజు నువ్వు గడుపుతున్న జీవితం అది నీ వల్లే. ప్రపంచపు నీ సరౌండింగ్, నీ సర్కమ్స్టాన్సెస్ కొంతవరకు ఇంపాక్ట్ ఉండవచ్చు, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండవచ్చు, బట్ అది తక్కువ శాతమే. కాబట్టి నువ్వు ఉండాలనుకున్న విధంగా నువ్వు ఉండాలి అంటే విశ్వ నియమాన్ని పాటించాలి. ఈ విశ్వ నియమాన్ని జంతువులు తీసుకోండి, పక్షులు తీసుకోండి, ప్రకృతి తీసుకోండి, ఖచ్చితంగా అవి విశ్వ నియమాన్ని పాటిస్తాయి. అవి ఎలా ఉండాలో అలాగే ఉంటాయి. ఒక ఆవు ఎట్టి పరిస్థితిలో గడ్డే తింటుంది, మరి మానవుడు అలా కాదుగా. తను ఏం తినాలో అది కాకుండా మిగతా అవన్నీ తింటున్నాయి. మరి ఏదైనా ఒక పక్షి తీసుకోండి, తెల్లవారుజామునే నిద్రలేస్తుంది. సూర్యుడు మరి వేకువజామునే మరి మనకు ఉదయిస్తాడు. ప్రకృతిలో ఏది తీసుకున్నా కూడా విశ్వ నియమాన్ని పాటిస్తుంది. ఒక చీమ తీసుకున్నా, ఒక దోమ తీసుకున్నా, ఏది క్రిమి కీటకాలు తీసుకున్నా, జంతుజాలం కానీ, వృక్షాలు కానీ భగవంతుడు నిర్దేశించినటువంటి ఒక విశ్వ నియమాన్ని, ధర్మాన్ని పాటిస్తున్నాయి. కాబట్టి అవి ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాయి.
వాటికి రియల్ లైఫ్కి ఐడియల్ లైఫ్కి తేడా లేదు. ఉండాలనుకున్న దానికి ఉంటున్న దానికి తేడా లేదు. సో మనకి అలా ఎలా వస్తుందని ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. మనం ఊహించుకున్న కెరీర్ ఎందుకు లేదు? మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎందుకు లేదు? మన హ్యాబిట్స్ మంచిగా ఉన్నాయా? మరి వ్యసనాలకు గురైపోయామా? మన హ్యాబిట్స్ చక్కగా ఏదైనా సరే ఈటింగ్ హ్యాబిట్స్ కావచ్చు, స్లీపింగ్ హ్యాబిట్స్ కావచ్చు, రీడింగ్ హ్యాబిట్స్ కావచ్చు, అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా? మొబైల్‌కి అడిక్ట్ అవుతున్నాం, ఆల్కహాల్ అడిక్ట్ అవుతున్నాం, స్మోకింగ్ అడిక్ట్ అవుతున్నాం. మన హ్యాబిట్స్ కరెక్ట్‌గా లేవు. దినచర్యలు, డైలీ యాక్టివిటీస్ ఆదర్శప్రాయంగా లేవు. మన ఐడియల్ టైమ్ టేబుల్ లేదు. మనం ఫాలో కావడం లేదు. అందువల్లనే మనం ఐడియల్ లైఫ్‌ని లీడ్ చేయడం లేదు. ప్రపంచానికి మనం మార్గదర్శకులుగా ఉండడం లేదు. ఆదర్శంగా ఉండడం లేదు. ఉండాలి అంటే మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఎందుకు మిగతా జీవజాలమంతా కూడా ఎలా ఉండాలో అలా ఉంటున్నాయి తెలుసా? వాటికి మనస్సు లేదు. వాటికి అంతరాత్మ మాత్రమే ఉంటది. అవి ఎలా ఉండాలో అలాగే ఉంటాయి తప్ప విశ్వనియమాన్ని అతిక్రమించవు. అవి ఏం తినాలో అవే తింటాయి. కానీ మానవుడు శాకాహారి అయినప్పుడు కూడా మాంసాహారం తింటున్నాడుగా. మనకు తెలుసు, మన అంతరాత్మ చెప్తోంది. ఇంకొక జీవిని చంపి తినకూడదనేది మనకు తెలుసు. కానీ నాలుకను జయించలేక, రుచిని జయించలేక మనం శాకాహారం మాత్రమే తినకుండా మాంసాహారం తింటాం. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. ఏ ఆహారం మంచిది, ఏ ఆహారం మంచిది కాదు. కానీ జంతువులకి చెప్పాల్సి వస్తుందా? ఒక కోతి ఎప్పుడు కూడా మాంసాహారం తినదుగా. అంటే ఉదాహరణకి చెప్తున్నాయి. ఏవైనా సరే జంతుజాలం కానీ, పక్షులు కానీ అవి ఏం తినాలో అవే తింటున్నాయి. కానీ మానవుడు శాకాహారి అయినప్పుడు కూడా మరి ఎందుకు వివిధ రకాలైనటువంటి అనారోగ్యకరమైనటువంటి, హింసాత్మకమైనటువంటి మరి హింసించి జీవహింస చేసి తింటున్నారు. అది మనకు తెలుసు మన అంతరాత్మకి. కానీ మనం బయటకు ఒప్పుకోకపోవడం వల్ల మిగతా జీవజాలాన్ని హింసించి తింటున్నాం. ఓకే. అది మనకు తెలుసండి. శాకాహారమే చాలా శక్తివంతమైనది, చాలా ఆరోగ్యకరమైనది అనేది. కానీ మనం ఒప్పుకోం. సరే దాన్ని పక్కన పెడదాం. మరి ఎందుకు మనిషి ఉండాలనుకున్న దానికి, ఉంటున్న దానికి తేడా ఏంటంటే, తను మనసు మాట వింటున్నాడు, అంతరాత్మ మాట, బుద్ధి మాట వినడం లేదు. మీరు ఒక్కసారి చూడండి. మీరిప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని విషయాల్లోనూ, క్యారెక్టర్ విషయంలో కానీ, కెరియర్ విషయంలో కానీ, సోషల్ స్టేటస్‌లో కానీ, స్టడీస్‌లో కానీ, హ్యాబిట్స్‌లో కానీ, హెల్త్‌లో కానీ, హ్యాపీనెస్‌లో కానీ, ఫుడ్‌లో కానీ, ఫ్యామిలీ రిలేషన్స్‌లో కానీ, మరి ఫినాన్షియల్ స్టేటస్‌లో కానీ, ఎలా ఉండాలనుకుంటున్నాం, ఎలా ఉంటున్నాం అనే దానికి తేడా చూస్తే మనసు మాట విన్నాం మనము. వయసుకు తగ్గట్టుగా మన మనసు చెప్పినట్టుగా, మనసు ఎప్పుడు కూడా టెంపరరీ విషయాలకు ప్రలోభం పడుతుంది. మనసు వయసుకు తగ్గట్టు ఉంటుంది. అయితే బుద్ధి, అంతరాత్మ మనల్ని ఎప్పుడూ మంచిని కోరుతుంది. ఒక స్మోకింగ్ హ్యాబిట్‌కి అలవాటైనప్పుడు మన మనస్సు ఓకే. ముందుకెళ్ళు, చాలా స్టైలిష్‌గా ఉన్నావు నువ్వు. సిగరెట్ స్మోక్ చేస్తుంటే ఒక హీరోలాగా, సినిమాలో హీరోలాగా ఉన్నావు నువ్వు. ఏం కాదు, ఎంజాయ్‌మెంటేగా. ఆల్కహాల్ మొదలుపెట్టినప్పుడు బీర్‌తో మొదలుపెట్టా. ఆ ఎంజాయ్‌మెంటేగా. ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అనే ఎంజాయ్‌మెంట్ పేరుతో, పార్టీల పేరుతో స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని మరి మనసు చెప్తుంది. కానీ నీ అంతరాత్మ తెలుసు. నీ బుద్ధి చెప్తుంది. అది తప్పు. అది ఆరోగ్యానికి హానికరం. నీ నీ ఆత్మను అశుద్ధి చేస్తుంది. నీ శరీరానికి అది హానికరం అని చెప్పినప్పటికి కూడా మనసు మాట వింటాము. మన అంతరాత్మ, మన బుద్ధి మాట వినము. అదే మనిషిలో ఉండేటువంటి ప్రతిదీ కూడా మనం ఈరోజు లైఫ్‌లో లీడ్ చేస్తున్నదంతా కూడా మన మనసును కంట్రోల్ చేసుకోకుండా, ఇంద్రియాలను నిగ్రహించుకోకుండా, మన సెన్సెస్‌ని మనం కంట్రోల్ చేసుకోకుండా, నాలుకను జయించలేక ఇష్టం వచ్చినట్లు తిడతావు. ఇష్టం వచ్చినట్లు కోపగించుకుంటావు. బూతులు మాట్లాడతావు. వల్గర్‌గా తిడతావు. అది నిన్ను నువ్వు జయించుకోలేక, మనసును నియంత్రించుకోలేక, ఇంద్రియ నిగ్రహం లేక మరి కోపగించుకుంటావు, అసూయ చెందుతావు, ఈర్ష్య పొందుతున్నావు. మరి అది అక్కడ జరుగుతున్నది ఏంటి? మనసు మాట వింటున్నావు. కానీ మరి తర్వాత నీ అంతరాత్మ అరే అనవసరంగా కోపగించుకున్నావు, అనవసరంగా అసూయ చెందావు, అరే ఆ అలవాటు నీ ఆరోగ్యానికి హానికరం. తా పొగ త్రాగడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ, ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ తప్పు అనేది మన అంతరాత్మ చెప్పుతూనే ఉంటుంది. మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ మనం వినం. మన బుద్ధి మాట, మన అంతరాత్మ మాట విన్నాము అంటే మనం అనుకున్న విధంగానే మన రియల్ లైఫ్‌ని లీడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఒకవేళ ఆల్రెడీ కాస్త ఏజ్ అయిపోయి మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు చేసినటువంటి విధానంలో వాళ్ళు ఎలా ఉండాలనుకున్నారు, ఎలా ఉన్నారు అనే దాన్ని కాస్త ప్రశ్నించుకుంటే అందులో ఎక్కువ శాతం మన పొరపాట్ల వల్లనే మనం ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్ ఉంటుంది. మరి వీటికి పరిష్కారం ఏంటి? ఈరోజు మీరు ఎవరిని తీసుకున్నా గొప్ప గొప్ప నరేంద్ర మోడీ గారు తీసుకోవచ్చు, ఆదిశంకరాచార్యులు తీసుకోవచ్చు, అబ్దుల్ కలాం గారు తీసుకోవచ్చు. ఎవరినైనా తీసుకోండి. వాళ్ళు ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఉంటున్నారు. వాళ్ళు ఎలా ఊహించుకున్నారో, ప్రకృతి ఎలాగైతే విశ్వధర్మం ఎలా చెప్తుందో
అలాగే ఉండాలనుకున్నారు, అలాగే లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఉండాలనుకున్న దానికి, ఉంటున్న దానికి వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళు మనసు ప్రలోభాలకు గురి కాకుండా హ్యాబిట్స్‌ని కానీ, ఈటింగ్ ఫుడ్స్ కావచ్చు, అన్ని విధాలుగా వాళ్ళు ఎలా ఉండాలనుకున్నారో అలా ఖచ్చితంగా వాటిని అనుసరిస్తున్నారు కాబట్టి వాళ్ళు అనుకున్న విధంగా సాధిస్తారు.